గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో పదవుల పంపకాల్లో కాంగ్రెస్ బిజీగా ఉంది. సో దానివల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిగా న్యాయం జరగటం లేదంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా? పదవుల పంపకానికి ఇప్పుడు జరుగుతున్న వరద సహాయ కార్యక్రమాలకు సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈ రెండింటికి పోటీ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక రెండు అంశాలు ఇక్కడ చూడాల్సినవి. మొదటిది, ఇప్పుడు చర్చల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ గారికి ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడికి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇప్పుడు లెక్క ప్రకారం ఇచ్చారనేటువంటిది, దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు సమర్థించుకుంటున్నారు, ఇది నడుస్తుంది. కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలా, అధికార పక్ష నాయకుడికే ఇవ్వాలా అనేది చూడాల్సి వచ్చినప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయాన్ని మనం చూస్తే, పార్లమెంటరీ స్ఫూర్తిని చూస్తే ఖచ్చితంగా అది ప్రతిపక్ష నాయకుడికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అక్కడ పార్లమెంట్లో కానీ, ఇక్కడ రాష్ట్ర శాసనసభలో కానీ ఇది పార్లమెంటరీ సాంప్రదాయం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక పార్లమెంటరీ సాంప్రదాయం. ఎందుకంటే ఇది ఒక చెక్ పాయింట్గా ఉంటుంది. ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చులు, వ్యవహారాల మీద చెక్ పాయింట్గా ప్రజలకు ఒక భరోసా, కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి చర్యగా ఉంటుందని స్ఫూర్తి. కానీ అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఇవ్వలేదు, దీనికంటే ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ప్రతిపక్షానికి ఇవ్వలేదు. అందువల్ల ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు నువ్వు తప్పు చేసినావంటే నువ్వు తప్పు చేసినావని ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు. అది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విమర్శ అవుతుంది. కానీ అసలు పార్లమెంటరీ సంప్రదాయాల్ని కాపాడడంలో, అనుసరించడంలో కానీ, పార్లమెంటు మన రాజ్యాంగ స్ఫూర్తిని అమలు జరపడంలో కానీ, ఇవన్నింటినీ ప్రిన్సిపల్స్ను పక్కన పెట్టేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమకేది లాభం అయితే అది చేయడం అనేది ఇలా కాంగ్రెస్ చేస్తోంది, అంతకుముందు బీఆర్ఎస్ చేసింది, కేంద్రంలో బీజేపీ చేస్తోంది, మనం చూస్తున్నాం. ఇది మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇట్లా ఊహించలేదు. స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 76 సంవత్సరాలు. కానీ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తారు. కానీ ప్రజాస్వామ్యానికి ఇన్ని తూట్లు పడతాయని, రాజ్యాంగాన్ని ఇంత బలహీనపరుస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బాధాకరమైనటువంటి పరిణామం. అందుకని ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీల్లో ఒకళ్ళు రైట్, ఒకళ్ళు రాంగ్ చేస్తే ఆ రెండింటి మధ్య చర్చ జరపచ్చు. కానీ వీళ్ళలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకు అవసరమైనవి చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టేస్తున్నారు కదా. అందుకని ఇప్పుడు చర్చ ప్రజల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, అంబేద్కర్ పర్యవేక్షణలో రూపొందినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని, ఆ రాజ్యాంగంలో ఉన్న రెండు మౌలికమైనటువంటి అంశాలు ప్రజాస్వామ్యం, లౌకిక విలువల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. అందుకని ఇప్పుడు ప్రజల బాధ్యత పెరిగింది, ప్రజల వైపు నుంచి స్పందన రావాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు తగిన సహాయక చర్యలు చేస్తున్నారా లేదా అనేటువంటిది. ఎస్, డెఫినెట్ గా ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగారు, పర్యటన చేశారనేది ఒక ఫ్యాక్ట్ మనందరం చూసింది. అయితే ఆ పర్యటనే అన్ని చేయదు. క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవడం ఏ మేరకు జరుగుతోంది అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. దాంట్లో లోటుపాట్లు సహజంగానే ఉన్నాయి. అయితే చేయగలిగినంత చేస్తోందా, లేదా అధికారుల అలసత్వం ఉందా, నిధుల విడుదలలో ఏమైనా లోపం ఉందా, ఇలాంటి విషయాల్ని బాధ్యతాయుతంగా చర్చకు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రధాన ప్రతిపక్షం మీద ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అవసరమైన రోజు వస్తాడు, తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వస్తాడు. అంటే ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది, ఆ అవసరం ఎప్పుడు వస్తుంది, ఎవరి అవసరం వచ్చినప్పుడు వస్తారు. అంటే ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే ప్రకటించవచ్చు కదా. ప్రజాస్వామ్యం, మనుషులు అన్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
ఇగో పలానా అనారోగ్య సమస్య ఉంది. ఇప్పుడు పబ్లిక్ పర్సన్స్ ఎవరు హాస్పిటల్లో ఉన్నా డైరెక్ట్ గా బులెటిన్లే రిలీజ్ చేస్తుంటారు కదా. అందుకని రెండు అంశాలు ఇక్కడ. రాష్ట్ర శాసనసభ జరుగుతుంటే వచ్చి కూర్చోరు, అది ప్రజలకు సంబంధించిన చట్టసభ కదా. అవును, ఆ సభలో కూర్చోవాలి, తప్పొప్పులు మాట్లాడాలి, చర్చ పెట్టాలి, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలి. అసలు అక్కడ మొహం చూపించరు. రెండోది, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజల తరఫున బయటికి రావడానికి సిద్ధంగా లేరు. మనం చూసాం శాసనసభ సమావేశాల కంటే ముందే ఆయన కాలి రీతే కూడా వాళ్ళ పార్టీ బహిరంగ సభల కోసం వీల్ చైర్లో పోయి కూర్చున్నారే. మరి ఇంత ప్రజానీకానికి ఇంత పెద్ద విపత్తు వస్తే మరి పోయి పర్యటన చేయలేరా? ప్రజల బాగోగులు చూడలేరా? అందుకని మనం సాకులు చెప్పొద్దండి. రాజకీయ పార్టీల నాయకులంటే ప్రజల పక్షం ఉండాలి. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల పక్షం ఉండాలి. ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు మళ్ళీ నిన్ను ఎన్నుకోవాలంటే ప్రజలు నువ్వేం చేసావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసినావు అనేది కూడా చూస్తారు కదా. 100%. ఇవాళ ఓడిపోగానే సున్నా అయినట్టు కాదు కదా. చూసినాం మనం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 10 ఏళ్ళు అధికారంలో లేదు, ఇక సున్నా అయిపోయింది అనుకున్నారు. ఇక అయిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాటం చేసేందుకు ఎక్కువ స్పేస్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నాకు తిరుగులేదు, నేను రాసింది వాక్యం, నేను మాట్లాడిందే మాట, నేను చేసిందే పని అని చెప్పేసే పద్ధతుల్లో ఏకపక్షంగా నడిపించినటువంటి కేసీఆర్ గారికి ఇక తిరుగులేదు అనుకున్నాడు. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటపడకుండా కూర్చునే పరిస్థితి రాలేదా? అందుకని ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. అందుకని మనం ప్రజల్ని నమ్ముకోవాలి, ప్రజల పట్ల నిబద్ధతతో ఉండాలి. కేసీఆర్ గారిలో ఆ నిబద్ధతలు ఒప్పించింది. హరీష్ రావు గారు పర్యటిస్తున్నారంటే మంచిదే, కేటీఆర్ గారు పర్యటిస్తున్నారంటే మంచిదే, అనేక మంది నాయకులు పర్యటిస్తూ ఉంటారు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక్కటే అని వాళ్ళు చెప్పగలరు. ప్రజల సంగతి వదిలేద్దాం, ప్రజలు ఎవరు అంగీకరించరు. ప్రతిపక్షాలను పక్కన పెడదాం. అసలు బీఆర్ఎస్ నాయకులందరూ అంగీకరిస్తారా? హరీష్ రావు వస్తే కేసీఆర్ వచ్చినట్టే ఇద్దరు సమానమే అని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? కాదు, కాబట్టి చెప్పలేరు. అది అందరికీ తెలిసిన విషయం కాదు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అట్లనే ఆ పార్టీకి అధ్యక్షుడు. అవును, ఆయన మిగతా వాళ్ళతో సమానం కాలేరు కదా. ఇలాంటి కీలక సందర్భాల్లో ఆయన రావాలి, ప్రజల ముందు నిలబడాలి. డైరెక్షన్స్ అయినా ఇచ్చి ఉండాల్సిందేమో. ఏమన్నారు? డైరెక్షన్స్ అయినా ఇచ్చి ఉండాల్సిందేమో. అంటే వీళ్ళు ఏమంటారు, మాకు ఫామ్ హౌస్ లోంచి మాకు డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ ప్రకారమే మేము వచ్చామంటారు కదా. దాన్ని మీరు కాదనలేరు. అందుకని మనం ప్రజల ముందు ఆధారాలతో చెప్పుకోగలిగేటువంటి పద్ధతుల్లో పార్టీల నాయకుల ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజల ముందు తెరిచిన పుస్తకంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. నేను పలానా చేసినాను అంటే ఏదో రుజువు చేయి అని చెప్పేసి అనిపించుకునే పరిస్థితి ఉండకూడదు. అందరూ అంగీకరించేది కేసీఆర్ గారు బాధ్యతగా లేరు. ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏ రోజు ప్రజల దగ్గరికి పోలేదు. ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగింది అనే సందర్భాల్లో కూడా కేసీఆర్ గారు నోరిప్పలేదు, పోయి పరామర్శించలేదు కదా. అంటే ఆయన ప్రభుత్వంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు కదా సార్. చర్యలు తీసుకున్నారా లేదా అనేది ఆ పర్టికులర్ సందర్భం మీద మనం చర్చించవచ్చు. ఇప్పటి వరకు ఏ ఒక్కళ్ళకైనా శిక్ష పడ్డదా ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి కీలక సందర్భాల్లో ముందు తక్షణం అధికారంలో ఉన్న వాళ్ళు పోయి బాధితుల్ని పరామర్శించడం, బాధితులతో మాట్లాడడం ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మా నాయకుడు ఉన్నాడు మాకు అండగా అనే ధైర్యం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో ఏ సందర్భంలోనైనా ఆ పని చేశారు? చేయలేదు. అంత అహంభావం ప్రదర్శించారు. ప్రజలు పాఠం చెప్పారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా లెసన్ నేర్చుకోవాలి కదా, ఇప్పటికైనా ప్రజల ముందుకు పోవాలి కదా. అందుకని మనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, సంక్షేమ పథకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రం తీసుకున్న, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న కేసీఆర్ గారే నెంబర్ 1. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరిపినన్ని సంక్షేమ పథకాలు ఇంకెవరు అమలు జరపలేదు. అయినా బీఆర్ఎస్ ఓడించారు జనం. ఎందుకు ఓడించారండి? అంటే కేసీఆర్ గారి తీరేరా? స్పీడ్ కాదు, అహంభావం. ఆ అహంభావాన్ని ప్రజలు అంగీకరించలేదు. ప్రజాస్వామ్యం కూడా కోరుకుంటారు కదా జనం, ప్రజాస్వామ్య హక్కులు కోరుకుంటారు. అహంభావాన్ని ఈ రోజు ప్రజల నాయకుడి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. అంతే కదా.
అందుకని ఇప్పుడు ఫోన్ చేస్తే వెంటనే ప్రజలు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఫోన్ చేస్తే పబ్లిక్ ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్కు రెస్పాండ్ అవ్వాలని ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కోరుకుంటారు. ఎందుకనంటే పార్టీల నాయకులు కూడా అట్లాంటి వాగ్దానాలు చేసి ఉన్నారు, అట్లాంటి ఇంప్రెషన్ కూడా ఇచ్చి ఉన్నారు. మీరు ఫోన్ చేస్తే చాలు మేము ఎత్తుతామన్నట్టుగా. సో డైల్ ఎవర్ ఎమ్మెల్యే, డైల్ ఎవర్ మినిస్టర్, డైల్ ఎవర్ సీఎం, అవన్నీ ఒక నమ్మకం కలిగించిన ఈ జనంలో విత్ ఇన్ డేస్ ఆ నమ్మకాన్ని కోల్పోయింది కూడా. ఎందుకంటే ఎవరు ఏ ఫోన్ ఎత్తరు కాబట్టి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రాజశేఖర రెడ్డి గారితో మీతో మాట్లాడే ముందు ఒక మాట మల్ల యాదవ్ గారిని అడగాలి. మల్ల యాదవ్ గారు, ఇప్పుడు సరే ఈ పార్టీలు పదవులు మీరు పెద్దగా దాన్ని ఏమీ వ్యతిరేకించలేదు. అయితే మీ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేంద్ర గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండవా మెల్ల వేసుకొని అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలని ఇష్టానుసారంగా తిట్టేటువంటి మాటలు ఏవైతే అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమై ఒక శాసనసభ్యుడు, అందులోనూ సీనియర్ శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడటం ఏంటని. సో మీకేమనిపించింది సార్? ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, మీరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా మీ సింబల్ మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు మీ ఎమ్మెల్యేని అసెంబ్లీలో తిడుతుంటే ఏమనిపించింది మీకు? ఇప్పుడు నాగేందర్ గారికి పార్టీ ఫిరాయించడం అనేది కొత్త కాదు. ఒకప్పుడు మామూలుగా కాంగ్రెస్ లో టికెట్ రాలేదని రాత్రికి రాత్రి వచ్చి చంద్రబాబు గారి దగ్గర ఆ రోజు ఆసిఫ్ నగర్ కి టికెట్ తీసుకున్నారు, టీడీపీ నుంచి గెలిచారు. అకస్మాత్తుగా గవర్నమెంట్ 2004లో రాజశేఖర రెడ్డి గారి వచ్చిన తర్వాత వెంటనే పోయి రాజీనామా చేసి కాంగ్రెస్ లో కలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం అని చెప్పేసి అని అన్నారు. మళ్ళా ఉప ఎన్నికల్లో నిలబడ్డారు, ఓడిపోయారు, గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ గెలవటం, బీఆర్ఎస్ లకు రావటం, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది అని చెప్పేసి ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇంకోటాను అని చెప్పేసి పోయారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు పార్లమెంట్ గా. సరే, దురదృష్టం ఓడిపోయారు. నాగేందర్ గారు ఎప్పుడు వార్తలలో ఉండటానికి ప్రయత్నించే వ్యక్తి. ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్ గా రాజకీయాలు చేస్తారు కాబట్టి మేము ఎప్పుడు మామూలుగా కొద్దిగా డామినేట్ చేసినట్టు లేకపోతే వార్తలలో ఉండాలనే ఒక ఆలోచనతోనే మొదలైన ఆయన రాజకీయ జీవితం. డెఫినెట్ గా మామూలుగా ఏదో ఒకటి వార్తలలో ఉండటానికే మాట్లాడుతారు. ఇట్లా మాకు హైదరాబాద్ లో ఇది కామన్ అని చెప్పేసి ఆయన సమర్థించుకునే ప్రయత్నం కూడా చేసిండు. సో నాగేందర్ గారు చర్చ లేకపోతే నాగేందర్ గారు గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడిన సన్నివేశాలు అవన్నీ చూస్తే అది కొత్త ఏం కాదు నాగేందర్ గారికి. డెఫినెట్ గా అది ఆనవాయితీగా మార్చుకున్నారు. అట్లా ఉంటేనే మాకు నాయకత్వం అనే ఒక భావనలో నాగేందర్ గారు ఉన్నారు కాబట్టి ఇక ఆ సంస్కృతి అది కొనసాగుతూనే ఉంటది. కానీ ఈ రోజు ఏమంటామంటే హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది, తప్పకుండా మామూలుగా 4 వారాలలో మీరు మామూలుగా నిర్ణయించాలి, ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేము సుమోటోగా స్వీకరిస్తామని. మరి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని దాటవేసే ప్రయత్నాలు చేస్తారా? రాజ్యాంగంలో లేకపోతే మామూలుగా మాకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, స్పీకర్ గా మేము ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి దాటవేసే ప్రయత్నాలు చేస్తారా? వాయిదాలు వేసుకునే ప్రయత్నం చేస్తారా? లేకపోతే న్యాయస్థానానికి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉంటారా అనేది రేపు కాలం నిర్ణయిస్తారు. రైట్, మళ్ళీ వస్తాం సార్. రాజశేఖర రెడ్డి